అర్ధరాత్రి నుంచి ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మెదక్ చర్చ్ దగ్గర ఎలాంటి వాతావరణం ఉందో అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మెదక్ చర్చ్ దగ్గర ఎలా ఉంది? అక్కడంతా సందడి. యామిని, గుడ్ మార్నింగ్. ఈరోజు క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున 4:30 నుంచి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆరాధన ఉత్సవాలతో ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఉదయం 4:30 గంటలకి చర్చి బిషప్ సాల్మన్ రాజు నేతృత్వంలో శిలువను చర్చిలోకి ప్రవేశపెట్టడంతో ఇక్కడ క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం క్రీస్తు జననాన్ని సూచిస్తూ కీర్తనలు పాడారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మొత్తం ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మెదక్ చర్చిని ఎంత అందంగా అలంకరించారో. దాదాపు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు ఇప్పటికే 1,00,000 మంది భక్తులు ఇక్కడికి చర్చికి ఇప్పుడు వేంచేశారు. దాదాపు రాత్రి 12 గంటల నుంచే ఇక్కడికి జనం తాకిడి ప్రారంభమైంది. రాత్రి అంతా ఇదే ప్రాంగణంలో పడుకున్న భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని చర్చి ప్రార్థనా మందిరంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రార్థనా మందిరం మొత్తం కోలాహలంగా ఉంది. ఉదయం నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. అనంతరం ఇప్పుడు ఇక్కడ బిషప్, తర్వాత ప్రాస్పరేటివ్ తదితరులంతా ఇస్తున్న ప్రవచనాలను ఇక్కడ భక్తులంతా వింటున్నారు. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ శిలువ ఉంది. భారీ శిలువ వద్ద ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తూ క్రీస్తు జననాన్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మనం ఇంకా చూడొచ్చు, ఇక్కడ జనం ఇక్కడి నుంచి చాలామంది ఇక్కడి నుంచి వస్తున్నారు. మనకు ఇక్కడ మెదక్ చర్చి డయాసిస్ పరిధిలో ఉన్న 13 జిల్లాలు, ఈ 13 జిల్లాలకు సంబంధించిన కొన్ని వేల మంది ఈ ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఉదయం ఇప్పుడు ఈ ప్రార్థనల తర్వాత ఉదయం 10 గంటలకి మరొక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత 12 గంటలకి కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు హాజరై ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం ఇది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దాదాపు ఇక్కడ మనం ఈ శిలువ వద్ద కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ క్యాండిల్ వెలిగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ భారీ ఎత్తు క్రిస్మస్ తాతను కూడా ఇక్కడ అలంకరించారు. భారీ బెలూన్ను మనం ఎదురుగా చూడొచ్చు. ఇక్కడ క్రిస్మస్ తాతను ఇక్కడ భారీ బెలూన్ రూపంలో ఆవిష్కరించారు. మరోవైపు క్రీస్తు జననాన్ని సూచిస్తూ ఒక నక్షత్ర బెలూన్ను మనం ఈ పైన చర్చి పైన చూడొచ్చు. ఇక్కడ క్రీస్తు జననాన్ని సూచిస్తూ భారీ బెలూన్ను కూడా ఇక్కడ ఆవిష్కరించారు. ఇది దాదాపు 2 రోజులుగా ఇక్కడ సాగుతున్న ఈ ఉత్సవాలకు దాదాపు కొన్ని వేల మంది భక్తులు ఇప్పటికే వచ్చారు. దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు 3 లక్షల వరకు జనం వచ్చే అవకాశం ఉందని చర్చి వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా ఈ ప్రాంతంలో జాతర వాతావరణాన్ని కూడా మనము తలపిస్తున్నది. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఈరోజు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కోలాహలంగా సందడిగా మారనున్నది. ఇది ఇక్కడి మెదక్ చర్చి పరిసరాల్లో ఉన్న పరిస్థితి. యామిని, ఓవర్ టు స్టూడియో. రైట్ రవిచంద్ర.